సార్ విజయ్ కుమార్ గారు నమస్తే సార్. నమస్తే సార్. సో విజయ్ కుమార్ గారు చాలా మంది ట్రేడింగ్ చేసేటప్పుడు టీవీలో న్యూస్ చూసి ట్రేడింగ్ చేస్తుంటారు. మరి టీవీలో వచ్చే వార్తల్ని చూస్తూ ట్రేడ్ చేయడం అనేది అసలు కరెక్టేనా? అది టీవీలో న్యూస్ చూస్తూ ట్రేడ్ చేయడం అంటే సార్ ఇల్లు కాలేటప్పుడు బావి తవ్వడం లాంటిది. ఇల్లు కాలేటప్పుడు బావి తవ్వడం. ఓకే, ఎప్పటికి తవ్వాలి, ఎప్పటికి అరపాలి మనం, అంతే కదా. న్యూస్ వచ్చింది అంటేనే స్టాక్ మార్కెట్ అనేది పెద్ద ఓషన్ సార్. ఓషన్ అది అంతే. మన ఇండిపెండెంట్ మన ఇండివిజువల్ ట్రేడర్స్ కాంట్ కంపీట్ విత్ దెమ్, అదైతే పక్క. మరి ఎందుకు ట్రేడింగ్ చేయాలి? మరి ఇంత పెద్ద ఓషన్ లో మరి చిన్న చిన్న మనం అందరం ఎందుకు ట్రేడింగ్ చేయాలంటే మనకంటూ ఒక సెకండ్ ఇన్కమ్ కావాలి. ఈ వచ్చే పోర్ట్ఫోలియో ఇన్కమ్ మనకు సరిపోదు, మన ప్రొఫెషన్ ద్వారానో మన బిజినెస్ ద్వారానో వచ్చేది సరిపోదు, కాబట్టి మనం ట్రేడింగ్ లోకి వచ్చాం. అంత క్లియర్ గా సార్. ఖచ్చితంగా ట్రేడింగ్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి. నేను ట్రేడింగ్కి అగెనెస్ట్ కాదు, మేము బతుకుతున్నది దాని మీద. కాబట్టి ట్రేడింగ్ ఖచ్చితంగా చేయాలి. మీరు న్యూస్ బేస్డ్ చూసి ఆ పర్టికులర్ 1 స్టాక్ ఆర్ 2 స్టాక్స్ చేయాల్సిన అవసరం ఉంది సార్. 3500 సమ్, నాకు నెంబర్ కూడా కరెక్ట్ తెలియదు. నేను 20 స్టాక్స్ కంటే నేను ఎక్కువ చూడను సార్. అసలు ఎవరైనా అడిగి పలానా హెచ్సిఎల్ ఏమైంది చెప్పమంటే నేను అసలు దాన్ని ఫాలో అనే నేను హెచ్సిఎల్ అందరూ అన్ని ఫాలో కాలేరు కదా. అవ్వద్దు కూడా. ఇప్పుడు ఇది జోదము, ఇది గుర్ర పందేలు అది అంటారు సార్. 10 గుర్రాలు బాగా పరిగెడుతున్నాయని తెలుసుకున్నారు 100లో. ఆ 10లో 3 ఎక్కువ సార్లు గెలుస్తున్నాయని తెలుసుకున్నారు. ఆ 3 గురించి తెలుసుకోండి, సరిపోద్ది. అర్థమైందా సార్? ఈవెన్ మనం గనక ఇది నిజంగానే గుర్ర పందెం అనుకుంటే 100 గుర్రాలు పరిగెడుతున్నాయి, 100ని మీరు ట్రాక్ చేయలేరు, మీరు బైనోకల్స్ పెట్టుకుని చూడలేరు. బాబు బాగా గెలిచేది ఏంటి? 10 బాగా విన్ అయ్యేటటువంటి స్టాక్స్ రిలయన్స్, ఎస్బీఐ, కోటాక్ బ్యాంక్, ఈ 10 మీద మీ టైంని ఇన్వెస్ట్ చేయండి, జరగనివ్వండి. న్యూస్ బేస్లో దివిష్ ల్యాబ్ మీద జరిగింది, లేదంటే అదాని ఎంటర్టైన్మెంట్ మీద స్కామ్ జరిగింది, లేదంటే ఇంకొకటి టైటాన్ మీద ఇష్యూ ఉన్న వాటి మీదకి ఎందుకు? అందులోనే నువ్వు హీరో జీరో అవ్వాలని ట్రై చేస్తుంటారు సార్. మార్కెట్లో హీరో జీరో స్ట్రాటజీస్ అని కొన్ని ఉంటాయి సార్. రేపు మార్నింగ్ రిజల్ట్స్ రాబోతుంది, అది హీరో జీరో అవ్వాలని. మార్కెట్ ఎప్పుడు మనల్ని జీరోనే చేస్తుంది. యూ విల్ నెవర్ మేక్ హీరో ఇన్ ఫ్రంట్ ఆఫ్ మార్కెట్స్. అందుకని మీకు నచ్చినటువంటి 10 స్టాక్స్ని పట్టుకోండి. ఆ 10 స్టాక్స్ మీద ఒక 4-5 స్ట్రాటజీలు ఎవరి దగ్గర మా లాంటి ఇన్స్టిట్యూషన్స్ నుంచి నేర్చుకొని వాటి మీద అప్లై చేయండి తప్ప టీవీ చూస్తూ ట్రేడింగ్ మాత్రం చేయకండి. అసలు టీవీ పెట్టొద్దు అసలు. ముందు టీవీ ముందుండి ట్రేడింగ్ చేయొద్దు, న్యూస్ పేపర్లో చదివి ట్రేడింగ్ చేయొద్దు, న్యూస్ బేస్డ్ ట్రేడింగ్ చేయకండి, ఎక్స్పైరీ రోజు హీరో జీరో ట్రేడ్లు చేయకండి. ఆప్షన్ ట్రేడింగ్ ఎవరన్నా మాలాంటి వాళ్ళ వ్యక్తుల కమ్యూనిటీలో ఉండి మాత్రమే ఆప్షన్ ట్రేడింగ్ చేయండి, డబ్బుల్ని కాపాడుకోండి. సో ఇప్పుడు ట్రేడింగ్ చేయడానికి ఒక డేలో ద బెస్ట్ టైం అంటే ఏం చెప్తారు? బెస్ట్ టైం ఫ్రేమ్స్ ఒక 4 నుంచి ఒక 5 వరకు దొరుకుతాయి సార్ మనకి. ఇప్పుడు సపోజ్ బాహుబలి సినిమా ఉందనుకోండి సార్. బాహుబలి సినిమాని మళ్ళీ మీరు 2వ సారో 3వ సారో చూడాలంటే ఏం చేస్తారు? కామెడీ స్కిప్ చేసి ఆ ఫైట్ సీన్ ఇంకోటి ఎలాగైతే మనం బెస్ట్ సీన్స్ ఎలా అయితే పట్టుకుంటామో మీరు అన్నట్టు బెస్ట్ టైమింగ్ ఉంది సార్. 9:15కి మార్కెట్ ఓపెన్ అయితే ఒక ఫస్ట్ 5 to 8 minutes 10 minutes అసలు బాగా హైలీ ఫ్లక్చువేషన్ ఉంటుంది సార్. అది మన లాంటి ఇండివిజువల్ ట్రేడర్స్ కి కాదు. ఒక 15 నిమిషాలు దాన్ని వదిలేయాలి. వదిలేసిన తర్వాత మీరు ఇందాక మాటలు అన్నారు, ఏది ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్, ఓఆర్బి అంటారు దాన్ని. ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్. ఈ 15 నిమిషాల క్యాండిల్ పైకి వెళ్తేనేమో నేను బై సైడ్కి వెళ్తా, ఈ 15 నిమిషాల క్యాండిల్ కిందకు వస్తేనేమో నేను సెల్ సైడ్కి వస్తా. ఈ 15 నిమిషాలు ఓపిక్గా లేక క్యాపిటల్ పోగొట్టుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. ఫస్ట్ 15 minutes క్యాపిటల్ పోగొట్టుకునే వాళ్ళని అడగండి, ఫస్ట్ 15 minutesలో పోయిన వాళ్ళు ఉంటారు. ఈ ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ అనేది 15 నిమిషాలు ఓపిక పట్టు. మార్కెట్లో కొట్టుకునే వాళ్ళని కొట్టుకోనివ్వు, మార్కెట్ని సెటిల్ అవుతుంది. నా డైరెక్షన్ ఇదని మీకు ఒక ఇండికేషన్ ఇస్తుంది. ఆ పేషెన్స్ మీరు పెట్టుకోండి. పేషెన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్స్ అని మనకి స్టాక్ మార్కెట్లో చెప్తారు సార్. పేషెన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్స్. అదేవిధంగా 9:30 నుంచి మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు సార్, బెస్ట్ టైం. తర్వాత మళ్ళీ 1 to 2:30, తర్వాత మళ్ళీ 3 నుంచి 3:15, ఇలా ఒక 2-3 టైం ఫ్రేమ్స్ లో మాత్రమే మీరు ట్రేడింగ్ చేయడానికి డిసైడ్ అవ్వండి. మీకు డబ్బులు పోయే ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి. అదేవిధంగా గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ ట్రేడింగ్ అంటే ఏంటి? గ్యాప్ అప్ మీన్స్ మనం ముందు రోజు ట్రేడింగ్ లో ఉన్నాం సార్. మనం ముందు రోజు ట్రేడింగ్ లో 3 o'clock నాకు తెలిసి మేము ఒక 2:30 నుంచి ట్రాక్ చేస్తూ ఉంటాం. ఇది ఏ స్టాక్ లో ఎక్కువ వాల్యూమ్ ఇన్ఫ్యూజ్ అవుతుంది, వాల్యూమ్ షాకర్స్ ఏమన్నా. వాల్యూమ్ షాకర్ అంటే అమ్మ ఎంత వాల్యూమ్ వచ్చింది ఏంటి అనేది, ఏదన్నా వాల్యూమ్తో క్లోజ్ అవుతుందా, లేదంటే ఈ డే హైని బ్రేక్ చేసి ఏమన్నా స్టాక్స్ క్లోజ్ అవుతున్నాయని మనం ట్రాక్ చేస్తూ ఉంటాం సార్. ఎందుకు ట్రాక్ చేస్తామంటే
ఈ డేలో ఇది ప్రాఫిట్లో ఉంటే రేపు మార్నింగ్ కూడా ప్రాఫిట్లోనే ఓపెన్ అవుతుంది, 90% ఓపెన్ అవుతుంది అనే ఒక హోప్తో మనం దాన్ని ఇది చేస్తూ ఉంటాం. దీనికే గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది కదా అని చెప్పి మనం ముందు రోజు ఆ స్టాక్ను కొంటాం. దీనికి కొనడానికి కూడా కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి సార్. ఓన్లీ ప్రైస్ మాత్రమే చూసి ఎంటర్ అవ్వకూడదు. లేదు ఈరోజు స్టాక్ న్యూస్ ఏదో బ్యాడ్గా వచ్చింది దాని మీద, ఈ స్టాక్ ఈరోజు బాగా డే లోలో క్లోజ్ అవుతుంది, డే లోలో దానికి ఉన్నటువంటి 1000 రూపాయల నుంచి 900కి వచ్చింది, 900లోనే దగ్గర క్లోజ్ అవుతుంది. ఇది రేపు మార్నింగ్ ఇంకా లోలో క్లోజ్ అవ్వచ్చు అనేది. సపోజ్ నిఫ్టీ సార్ ఈ మధ్య అసలు గ్యాప్ అప్లు గ్యాప్ డౌన్లు అనేవి ఫ్రీక్వెంట్గా కనిపిస్తున్నాయి. నిఫ్టీల్లో గ్యాప్ అప్ అయితే 300 పాయింట్స్, గ్యాప్ డౌన్ అయితే 300 పాయింట్స్. గ్యాప్ అప్ అంటే ముందు రోజు క్లోజింగ్ నుంచి ఒక ఎక్కువ ఫార్ అవేలో ఓపెన్ అవ్వడం గ్యాప్ అప్, ముందు రోజు క్లోజింగ్ నుంచి ఫార్ డౌన్లో ఓపెన్ అయితేనేమో గ్యాప్ డౌన్. సో అదేవిధంగా మార్కెట్ ఆర్డర్ వర్సెస్ లిమిట్ ఆర్డర్ అంటారు కదా, ఏంటది? మనం ఒక రిలయన్స్ ఉంది సార్, రిలయన్స్ని ఒక 1300లో బై చేయాలనుకున్నాం అనుకోండి, 1300 ఉంది అక్కడ, మార్కెట్ ప్రైస్ 1300 ఉంది, మీరు ఎంటర్ అయ్యారు 1300లోనే కొనేసారు, దాన్ని మార్కెట్ ఆర్డర్ అంటాం సార్. లేదు నేను 1320 దీని డే హై, ఏది ఈరోజు రిలయన్స్ డే హై 1320 ఉందనుకోండి సార్, ఈ 1320 బ్రేక్ అయితేనే నేను తీసుకుంటానంటేనేమో దాన్ని లిమిట్ ఆర్డర్ అంటాం సార్. ఉన్నది ఉన్నట్టుగా ప్రైస్లో కొనడమేమో మార్కెట్ ఆర్డర్, లేదు నేను సమ్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ ప్రైస్కి వచ్చిన తర్వాత కొంటా అంటేనేమో లిమిట్ ఆర్డర్ సార్. సో విజయ్ కుమార్ గారు, ఇప్పుడు ట్రేడింగ్ గురించి మాట్లాడుకున్నప్పుడు తప్పనిసరిగా రిస్క్ మేనేజ్మెంట్ గురించి కూడా మాట్లాడుకోవాలి కాబట్టి, ఎస్ మన క్యాపిటల్ని అసలు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? అసలు క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం మాత్రమే మనం చేయాల్సిన పని సార్. మార్కెట్లో మనం బై చేసినప్పుడు ఆ ఇండివిజువల్ స్టాక్ మూవ్ అవుతుందా మూవ్ అవ్వదా అనేది మన చేతుల్లో లేదు సార్. మనం బ్యాక్ టెస్ట్ చేసుకున్నటువంటి ఏదైనా ఒక స్ట్రాటజీ ప్రకారం మీరు ఎంటర్ అయ్యారు, ఖచ్చితంగా స్టాప్ లాస్ ఈజ్ ద గాడ్ ఫర్ ట్రేడింగ్. మీరు ఒకటి రాసి పెట్టేసుకోవాలి అక్కడ, స్టాప్ లాస్ అనేది మాత్రమే మనల్ని రక్షిస్తుంది. దానిలో ప్రాబబిలిటీ గేమ్ అనేది మీరు అర్థం చేసుకొని రండి. ప్రాబబిలిటీ గేమ్ అంటే నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ కనుక నేను చేయగలిగితే నా విన్నింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది. అంటే మీ దగ్గర ఉన్నటువంటి క్యాపిటల్ని మీకు నచ్చినటువంటి ఒకటే ట్రేడ్లో డిప్లాయ్ చేయకండి, 4 ట్రేడ్లు పెట్టుకోండి. మీ దగ్గర 50,000 ఉంది, 4 ట్రేడ్లలో 4 ఐడియాస్ మీన్స్ ఐదర్ ఎవరన్నా సలహాలు, మాలాంటి వాళ్ళ సలహాలు కానీ, లేదా మీ ఓన్గా రీసెర్చ్ చేసి బ్యాక్ టెస్ట్ చేసినటువంటి స్ట్రాటజీ కానీ, లేదా ఆ రోజు ఉన్నటువంటి ప్రైజ్ యాక్షన్ను ఇంకోటో మీరు నమ్ముకొని దిగినటువంటి, పేషెన్స్గా వెయిట్ చేసిన తర్వాత మాత్రమే మీ క్యాపిటల్లో 25 to 30% పెడతారు మీకు నచ్చినటువంటి ఒక ట్రేడ్లో. దీనిలో సమ్ పాయింట్లో స్టాప్ లాస్ వస్తే మీరు ఎగ్జిట్ అవ్వాలి. ఒక ట్రేడ్ ఫెయిల్ అయ్యారు, రెండో ట్రేడ్లో ఇంకొక 25% పెట్టారు, ఇది కూడా ఫెయిల్ అయ్యారు, మూడో ట్రేడ్లో పెట్టారు, ఇది మీకు అనుకున్నటువంటి ఫస్ట్ టార్గెట్ ఏదో ఇచ్చింది, ఒక 25% మనీ వస్తుంది. మీరు 20,000 పెట్టారు, ఒక 4,000 వస్తుంది, ప్రాఫిట్ బుక్ చేసుకోండి. లేదు మీరు 20,000 పెట్టారు, ఒక 5,000 6,000 వస్తుంది, ప్రాఫిట్ బుక్ చేయండి. ఇలా ప్రాఫిట్ బుకింగ్ కానీ స్టాప్ లాస్ కానీ, అంటే ఎంట్రీ ఫిక్స్డ్ ఉండాలి, ఎగ్జిట్కి రూల్స్ మాత్రం స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి, ప్రాఫిట్ బుకింగ్ మాత్రం ఖచ్చితంగా చేయాలి. మీకున్న క్యాపిటల్ని 4 భాగాలుగా విభజించిన తర్వాత మాత్రమే చేయాలి. పొజిషన్ సైజింగ్ అన్నారు మీరు, ఈ ₹1,00,000 పొజిషన్ సైజింగ్ ఒకటే ట్రేడ్ కొనేస్తే గుర్తుపెట్టుకోండి, ఈ ట్రేడ్ కనుక నాకు రివర్స్లో జరిగితే నేను ఈ లాస్ని తట్టుకోగలనా లేదా, ట్రేడ్ రివర్స్లోనే జరిగిద్ది అనుకుని మీరు ఎంటర్ అవ్వండి. ఎక్స్పెక్టింగ్ వర్స్ట్ డూయింగ్ యువర్ బెస్ట్, ట్రేడింగ్లో ఒక కొటేషన్, ఎక్స్పెక్టింగ్ వర్స్ట్ డూయింగ్ యువర్ బెస్ట్. అది సార్, క్యాపిటల్ని స్టాప్ లాస్తో ప్రొటెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా డ్రా డౌన్ రికవరీ ఎలా అవ్వాలి? క్యాపిటల్ పోయిన వాళ్ళంతా ఏం చేస్తారంటే సార్, ఇప్పుడు అతను గతంలో 1 సంవత్సర కాలంలో ఒక 30 లక్షలు ఏమో పోగొట్టుకుని ఉంటాడు, ఇప్పుడు ఒక 3 లక్షలతోనో 5 లక్షలతోనో మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. ఈ 3 లక్షలతో 5 లక్షలతో ఈ ఎగ్జాక్ట్ ఆ 30 లక్షలు రికవరీ చేసేయాలి ఈ 6 నెలల్లోనో. పోగొట్టుకుందేమో 1.5-2 సంవత్సరాలు పోగొట్టుకున్నాడు సార్, పోగొట్టుకున్న అమౌంట్ కూడా పెద్దదే, కానీ రెండోసారి వచ్చాడు, కంబ్యాక్ రావడం మంచిదే, మనం ఫోకస్డ్గా ఉండడం లేదా కంబ్యాక్ ఇవ్వడం మంచిదే. కానీ మనకు తెలియాల్సిన సత్యం ఏంటంటే, మార్కెట్కి నీ ఫైనాన్షియల్ గోల్స్తో సంబంధం లేదు, మార్కెట్కి నీ ఎమోషన్స్తో సంబంధం లేదు, నీ పెయిన్తో సంబంధం లేదు. ఇది కూడా ఇదే 3 lakhsని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటీ కప్తో మన మైండ్ సెట్ ఎంటీ అయిపోవాలి సార్. నెవర్ రిగ్రెట్ విత్ యువర్ పాస్ట్ ట్రేడ్స్, ఫస్ట్ రూల్ అది. నెవర్ కంపేర్ యువర్ ట్రేడింగ్ విత్ అదర్స్, సెకండ్ రూల్. మనం పాస్ట్ని మైండ్లో పెట్టుకొని చేసామనుకోండి, బ్యాక్ మిర్రర్ చూస్తూ డ్రైవింగ్ చేసినట్టు, అంతే కదా సార్. బ్యాక్ మిర్రర్ చూస్తూ డ్రైవింగ్ చేస్తే వీ విల్ ఫాల్ ఇన్ యాక్సిడెంట్ ఎనీవేర్. అది అంటే మనకేంటంటే పోయిన దాంతో వదిలేయండి,
కొత్త దాంతో వచ్చారు కదా, ఈ డ్రా డౌన్ ఇమ్మీడియట్ గా రికవర్ చేయాలనే ఆలోచనతో రాకండి. స్లో అండ్ స్టడీ ఐ కెన్ విన్ దిస్ రేస్ అని చెప్పి రండి. ఎక్కువ కాలం నేను మార్కెట్లో ఉండాలి కాబట్టి క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ తక్కువ లాభాలు తీసుకొని ముందు మీ మైండ్ని చాలా పీస్ఫుల్గా మనీ మ్యాగ్నెట్గా తయారు చేయండి. రోజుకి 1000 రూపాయలు గ్రీన్లో కనబడ్డా మీ మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఈ 1000 రూపాయలు మీ మైండ్కి ఏం చెప్తుంది అంటే మార్కెట్ ఈజ్ దేర్ టు గివ్ మనీ టు మీ అనే ఒక ఇదిలోకి వస్తారు. ఇక్కడ చేంజ్ అయితేనే, ఇక్కడ రూట్స్ మారితేనే పైన ఫ్రూట్స్ మారుతాయి సార్. సూపర్, చాలా చాలా అంతేగాని ఇక్కడ రూట్స్ చేంజ్ చేసుకోకుండా నాకు ఫ్రూట్స్ మారాలంటే మారవు. 3 లక్షలు కాదు 3 కోట్లు కూడా రికవర్ చేయొచ్చు. ఎప్పుడు మీరు లర్న్ చేశారు, కమ్యూనిటీలో ఉన్నారు, మాలాంటి వాళ్ళ కమ్యూనిటీతో జాయిన్ అయ్యారు, ఎడ్యుకేషన్ పరంగా రోజు నేర్చుకుంటున్నారు, స్లోగా డబ్బులు సంపాదిస్తున్నారు. మీ మనీ బికమ్ లైక్ ఏ మనీ మ్యాగ్నెట్. మీరు కొన్న స్టాక్ మీ గురించైనా పెరుగుతుంది. అంటే మనం ఆ నేచర్ అంత సపోర్ట్ చేస్తుంది. భయంగా ట్రేడింగ్ చేయకండి. భయంగా చేస్తే అదే భయం మీకు రిఫ్లెక్ట్ అయ్యే ఫియర్ లాగా కనపడుతుంది, లాస్ లాగా కనపడుతుంది. ధైర్యంగా రండి, తక్కువ క్వాంటిటీతో చేయండి, ఎక్కువ రోజులు మార్కెట్లో ఉండండి, తక్కువ ప్రాఫిట్లు తక్కువ లాసులతో బయటికి రండి. హ్యాపీగా ఈవినింగ్కి మీ మైండ్ ఇంకా కొత్త ఐడియాస్ని ఇస్తుంది. ఎక్కువ పొజిషన్ కొనేసి స్టాప్ లాస్ లేకుండా ఉండి నైట్ నిద్ర లేకుండా టెన్షన్ పడుతూ రేపొద్దున్న ఏమైతే ఈ టెన్షన్లన్నీ వదిలేస్తే సగం మార్కెట్ విల్ గివ్ యూ మనీ. అవన్నీ మేము చేసాం సార్. డబ్బులు పోగొట్టాం, నిద్ర లేకుండా ఉన్నాం, అన్ని రకాల తప్పులు చేసేసాం మేము. అన్ని తర్వాత ఈ గురువుల వల్ల మనం నేర్చుకొని ఇప్పుడు కొద్దిగా ఏదో దాని మీద ఇదవుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ కుమార్ గారు. థ్యాంక్ యూ సార్. ట్రేడింగ్కి సంబంధించి అన్ని రకాల చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి, మరీ ముఖ్యంగా ట్రేడింగ్ సైకాలజీ గురించి, అంటే సైకాలజీ పరంగా మైండ్ సెట్ పరంగా మనం ఎలా ఉంటే ట్రేడింగ్ చేయొచ్చు అన్న దాని గురించి చాలా మంచి విషయాలు మన సుమన్ టీవీ ఆడియన్స్ షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ కుమార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.